ఎంత పని చేస్తీరో గోవింద, చెత్త చీపుర్లు అమ్ముకుంటున్న గోవిందరెడ్డి. ఎంత చెత్త ఫెలో అంటే ఈయన చెత్త చీపుర్లు కూడా అమ్ముకుంటున్నాడు. మొన్నటి వరకు మనం ఈయన గురించి కొన్ని వార్తలు చూసాం. ఏది, నేను లైసెన్సింగ్ ఆఫీసర్ని, లైసెన్స్లు ఇప్పిస్తాను, లేకపోతే అవి చేస్తా ఇవి చేస్తాను కొన్ని వార్తలు చూసాం కదా. సరే అయ్యన్నా కాస్త పర్లా, మరి ఎంత చెత్త ఫెలో అంటే చెత్త కట్టే చీపుర్లు అవి కూడా అమ్ముకుంటున్నాడంట. మలక్పేట సర్కిల్ 6 శానిటరీ సూపర్వైజర్ నిర్వాకం. చెత్త చీపుర్లో నెలకు లక్షల్లో ఆదాయం. వాటాల వారీగా పంచుకుంటాం వైనం. రికార్డులపై సంతకాలు పెట్టేందుకు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ససేమీరా. అయినా ఆగని గోవింద చెత్తదందాలు. జనవరి 2025 జిహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు. నేటికి చర్యలు చేపట్టిన అధికారులు. జిహెచ్ఎంసీ ఖజానా గండిపడుతున్నా పట్టించుకొని ఉన్నత అధికారులు. అది గండిపడుతున్నా పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకు కూడా షేర్ వస్తుందేమో దీంట్లో. అంతే కదా, వాళ్ళకు కూడా షేర్ వస్తే కదా మనోడు ఇలాంటివి చేసేది. స్టాక్ సప్లై చేయకుండానే డెలివరీ చలాన్, స్టాక్ రిజిస్టర్, వర్క్ డన్ సర్టిఫికెట్లపై గోవిందరెడ్డి సంతకం. ఆమోదించని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్. వర్క్ డన్ ఇది ఒకటి, స్టాక్ రిజిస్టర్ ఒకటి, ఇదేంటిదో వర్క్ డన్ సర్టిఫికెట్ ఒకటి అంట. 3 సర్టిఫికెట్స్. ఏమీ జరగకపోయినా కూడా సంతకం పెట్టి పంపించేవాడంట మనోడి పాత కూడా రికార్డులు కొన్ని ఉన్నాయి. మంచిగా ఆన్లైన్ ఏదన్నా వీటిని ఏమంటారు, మన చలాన్లకి వాటికి వీటికి మొత్తం ఆన్లైన్ ప్రకారం జరగాలి, వ్యవస్థ ప్రకారం పేమెంట్స్ అన్ని కూడా. కానీ మనోడు చూడండి. హలో 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 తమ్ముడు, నేను గోవిందరెడ్డి లైసెన్సింగ్ ఆఫీసర్. లైసెన్సింగ్ ఆఫీసర్ అంట, జిహెచ్ఎంసీ. సార్ 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 ఏమైంది మీ అది ఏం ఇంతవరకు క్లియర్ చేయకపోతే ఎంత ఇంకా నువ్వు లైసెన్స్ అలా తీసుకుని ఏదన్నా ఒకటి కథం అయిపోవాలి కదా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక నిమిషం సార్, బైక్ మీద ఒక నిమిషం ఆపుతున్నా. రైట్ 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 సార్. ఏం లేదు సార్, నాకు ఒక మాట ఏంటంటే మనకి లైసెన్స్ లో 15,000 చెప్పారు సార్. లైసెన్స్ లేకుండా 12,000 చెప్పారు. ఇక వీళ్ళ మధ్యలో ఉన్నారేమో అని చెప్పేసి మీతో నైట్ మాట్లాడతాను. నువ్వు ఎంతవరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుంది చెప్పు సార్. 7,000 8,000 ఇచ్చాను. ఒక నేను 8 ఇచ్చేసి నేను పంపిస్తున్నా. సరే సార్, నేను బయటకు వచ్చాను సార్. సార్ ఓకే, చెప్పు చెప్పమ్మా చెప్పు. సరే బయటకు వచ్చా సార్, మీకు కొంచెం ఒక 1 డే టైం ఇస్తే నేను వచ్చి పే చేస్తాను, ఇచ్చేస్తాను ఇప్పుడు. సరే నేనే మామూలు సార్ ఇచ్చేసి నేను చెప్తా. దేవేంద్రకి ఇచ్చేయమంటారా సార్? దేవేంద్రకి ఇచ్చేసి రేపు ఇచ్చేస్తావు? రేపు ఇచ్చేసి సార్, మీకు కాల్ చేసి అప్డేట్ చేస్తాను. రైట్ రైట్ ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. రైట్ 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 రైట్. అదండి ఆన్లైన్ లో జరగాల్సిన వ్యవహారం. మనోడు ఫోన్ పే చేయించుకుంటాడు. ఇగో ఫోన్ పే రిసీట్లు ఇవన్నీ. గోవిందరెడ్డి వీళ్ళు ఎవరో 13,000 కొట్టారు. గోవిందరెడ్డి వీళ్ళు ఎవరో 1000 రూపాయలు. ఇదిగో రిసిప్ట్లు చూడండి, ఆన్లైన్ మన ఫోన్ పేలు చేసినవి గోవిందరెడ్డికి. ఎక్కడ అంటే నాకు తెలిసి ఎక్కడా కూడా దాన్ని ఏమంటారు, ఈ ఫోన్ పేలో చేసే ఆన్లైన్ పద్ధతి లేదు. గవర్నమెంట్ సైట్స్ వచ్చినాయి, వాటి నుంచి పే చేయాలి తప్పించి ఎక్కడా కూడా ఇలాగా ఫోన్ పేలు చేయించుకునేది లేదు, ఎక్కడా లేదు. ఇదిగో గోవిందరెడ్డి చూసాంగా మనం. అదొకటి అయితే ఇప్పుడు ఇంకోటి చెత్త వ్యవహారం ఇది చూడండి. మలక్పేట సర్కిల్ 6 శానిటరీ సూపర్వైజర్ గా ఉద్యోగం వెలబెడుతున్న గోవిందరెడ్డి అవినీతులలో తవ్విన కొద్దీ ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. సర్కిల్ 6 లో ఆయన అవినీతి వ్యవహారాలన్నీ బహిర్గతం అవుతున్నాయి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టు తన ఇజ్జత్ ఇంతే అన్నట్లు మలక్పేట సర్కిల్లో మన గోవింద యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆదాబ్ హైదరాబాద్ తొలి పత్రికలో గోవిందరెడ్డి ట్రేడ్ లైసెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సెల్ విభాగాలు చేసిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన చెత్త చీపుర్లు, జాడు కట్లపై కూడా గోవిందరెడ్డి చేసిన జిమ్మిక్కులపై మరో కథనం. ఇది అసలు ఏంటంటే ఈ విషయం ఇక్కడ మలక్పేట సర్కిల్ 6 జిహెచ్ఎంసీకి అందాన్ని తెచ్చే సర్కిల్ అతి ముఖ్యమైనది. అయితే ఈ సర్కిల్లో సుదీర్ఘ కాలంగా శానిటరీ సూపర్వైజర్ గా తిష్ట వేసిన మన గోవిందరెడ్డి చెత్త చీపుర్లు అమ్ముకొని సొమ్ము చేసుకోవటం గమనార్హం. సర్కిల్ 16A, 16B, 16Cగా 3 వార్డులు ఉన్నాయి. సైదాబాద్, అక్బర్బాగ్, ముసారంబాగ్, ఓల్డ్ మలక్పేట్, చావుని, అజంపూర్, కొంత భాగం డబీపురా వంటి కీలకమైన ఏరియాలు ఈ సర్కిల్ 6 కిందకే వస్తాయి. అయితే ఈ ప్రాంతాలు నగరం నడిబొట్టున ఉండటం, అత్యంత రద్దీ కలిగిన సర్కిల్ కావటంతో సహజంగానే
చెత్త చెదారం ఇతరితర అపరిశుభ్రమైన వ్యర్థాలు భారీగా జమ అవుతుంటాయి. అందుకే ఈ చెత్త చెదారాన్ని తొలగించేందుకు రహదారులను ఊడ్చేందుకు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మలక్పేట సర్కిల్లో 115 పారిశుద్ధ్య కార్మిక గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 7 పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుంటారు. అయితే రహదారులు ఊడ్చేందుకు, రోడ్లు శుభ్రం చేసేందుకు ఏజెన్సీల ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి 36 నుంచి 52 వరకు చీపుర్లు ఇవ్వాల్సి ఉంటుంది. వారి అవసరాలు సమయానికి అనుగుణంగా సర్కిల్ శానిటరీ సూపర్వైజర్లు చీపులు అందజేయాలి. సర్కిల్ లిమిట్స్ లో మొత్తం 3 వార్డులు ఉండగా 3 శానిటరీ సూపర్వైజర్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కొరత, ఇతరత్ర కారణాల చేత మలక్పేట సర్కిల్లోని మన గోవింద్ రెడ్డి ఒక్కరే శానిటరీ సూపర్వైజర్ గా విధులు నిర్వర్తిస్తుంటారు. ఇంకేముంది, మన గోవిందం చెత్త చీపుల సరఫరా విషయంలో తనదైన మార్క్ చూపించారు. పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చేందుకు ఇవ్వాల్సిన చెత్త చీపులను ఇవ్వకుండా వారిని సొంతంగా తెచ్చుకోవాలని హుకుం కూడా జారీ చేశారు. ఇదంటండి చూడండి ఎంత దారుణమైన విషయం అంటే, పాపం ఈ శానిటరీ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి చీపుర్లు ఇంకా మిగతా ఊడ్చేవి ఏమి ఇవ్వకుండా వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పి హుకుం జారీ చేశారంటేనా. పాపం వాళ్ళకి వచ్చే జీతాలే అరాకొరగా ఉంటాయి. వాళ్ళకి వచ్చే జీతాలు, వాళ్ళ బతుకులే అరాకొరగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ దగ్గర కూడా దోచుకుంటాడంటే కడుపు అన్నం తిన్నా చెత్త తింటున్నాడు వీడు. అంతేకాకుండా గత 3 సంవత్సరాల నుండి కార్మికులకు ఎలాంటి పనిముట్లు సరఫరా చేయకుండా వారికి విధిగా ప్రతి నెల ఇవ్వాల్సిన చీపుర్లకు సంబంధించి ఏజెన్సీల నుంచి దక్కకుండా మోకాలడ్డేశాడు. సదరు ఏజెన్సీలతో మాట్లాడుకొని యథేచ్ఛగా కార్మికులకు చీపుర్లు, పనిముట్లు ఇవ్వలేకుండా ఆ మొత్తాన్ని శానిటరీ సూపర్వైజర్ గోవిందరెడ్డి మింగేస్తుంటే విశేషం. అయితే గోవిందారెడ్డి చెత్త చీపుర్ల దందాకు చెక్ పెట్టాల్సిన సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆయనకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెత్త చీపుర్ల సొమ్ము రూపంలో ఏజెన్సీల ద్వారా ప్రతి నెల లక్షల్లో ఆదాయం వస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగో ఆదాయం టంచన్గా వస్తున్నందువల్ల ఏజెన్సీల చెత్త చీపుర్ల బిల్లులు కూడా చకచకా పాస్ అయిపోతుండడం విశేషం. ఇక ఈ మొత్తం వ్యవహారంలో పై అధికారులు వాటాలు వెళ్తున్నాయనే వాదనలు ఉన్నాయి. అందుకే చీపుర్ల చెత్త దందాకు సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ తెరలేపి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నా డీసీ కిమ్మాటలైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అటు సకాలంలో చెత్త చీపురు అందకపోవడంతో కార్మికులు తమ సొంత డబ్బులు పెట్టి రహదారులను ఊడ్చే పనులు చేయాల్సిన పరిస్థితులు దాపరించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై గనుక జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నజర పెడితే సర్కిల్ 6 లో శానిటరీ సూపర్వైజర్ గోవిందరెడ్డి చేస్తున్న చీపుర్ల చెత్తదందా మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎంత చెత్త ఫీలో చూడండి. కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారంట. గోవిందరెడ్డి చేస్తున్న అక్రమాలపై జనవరి 20, 2025 జిహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ కు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. గోవిందరెడ్డి అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ సెల్లో ట్రేడ్ లైసెన్స్ విభాగాలు చేసిన అక్రమాల పూర్తి ఆధారాలతో వార్తా కథనాన్ని ప్రచురించిన పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన చెత్త చీపుర్లు, జాడుకట్టలు, పనిముట్లలో గోవిందరెడ్డి చేతివాడ ప్రదర్శించిన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. అతని వ్యవహారం వల్ల జిహెచ్ఎంసీ ఖజానాకు భారీ ఎత్తున గండిపడుతుంది. అయినా కూడా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? డిప్యుటేషన్ పై వచ్చిన ఒక అధికారి ఎంత పెద్ద మొత్తంలో అక్రమాలు చేస్తుంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం శోచనీయం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తులో నుండి బయటికి వచ్చి పారిశుద్ధ్య కార్మికులకు చెత్త చీపుర్లు, జాడు కట్టలు, పనిముట్లు సమయానికి అందించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ గోవిందరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు కూడా పాపం వాళ్ళకు వచ్చేదే తక్కువ జీతాలు. ఆ జీతాల్లో వాళ్ళు ఇల్లు గడపడమే కష్టంగా ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర కూడా నువ్వు స్కామ్ చేసావంటే, ఏది మనోడి ఫోటో, ఏది గోవిందరెడ్డి ఫోటో ఉందా? ఈయనే చూడండి అందరూ ఒకసారి, ఈ పెద్ద మనిషే గోవిందరెడ్డి. అరే పాపం జిహెచ్ఎంసీ కార్మికులు చెత్త, ఇలాంటి వాళ్ళ చిన్న జీవితాలు వాళ్ళవి. అలాంటి వాటిలో కూడా స్కామ్ చేశాడంటే వీడు కడుపు కడదన్నా చెత్త తింటాడు రోజు. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? కమిషనర్కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఏం యాక్షన్ లేదు. ఇప్పటికి మనం 3వ సారి రాయటం వీని గురించి. ఒక్కదానిపై కూడా యాక్షన్ లేదు, ఒక్కదానిపై కూడా చర్య లేదు. ప్రూఫ్తో సహా ఇస్తున్నాం మనం అన్ని కూడా. ఫోన్పేవి రిసిప్ట్స్ ఉన్నాయి, మనోడు మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్తో సహా మేము ముందు పెడుతున్నా. ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, కమిషనర్ చర్యలు తీసుకోవట్లేదు. మరి కమిషనర్ కూడా ఏమైనా వాటా వెళ్తుందా దీంట్లో అని జనం అంతా డౌట్ పడుతున్నారంట. తొందరగా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి డౌట్లే వస్తాయి మరి.